నమస్తే V10 న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో గత 4 ఏళ్ల నుంచి జరిగిన అవినీతిపై ప్రెస్ మీటింగ్ లో మాట్లాడారు మూడో కౌన్సిలర్ విజయరాములు. మున్సిపాలిటీ అవినీతిపైన ముఖ్యంగా కౌన్సిలర్లైనటువంటి మెజారిటీ కౌన్సిలర్లు 6 మందిని ఈరోజు ఈ కౌన్సిలర్స్ అంతా కలిసి పత్రికా సమావేశం మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ మీడియా సమాచారం ప్రకారంగా మీ ముందు వస్తున్న అంశం ఏంటంటే, ఈ మున్సిపాలిటీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు మంగమ్మ నాగభూషణ్ గౌడ్ గారు, మంగమ్మ గారు పూర్తి అవగాహనతోన ఎలాంటి చట్టాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్స్ కానీ ఏది మాట్లాడదు. మున్సిపాలిటీకి ఏ సంబంధం లేకుండా వాళ్ళ భర్త అయినటువంటి నాగభూషణ్ గౌడ్ గారు అందరు అధికారులను మరి కూడగట్టుకొని ఆయన పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ లేదా ఆ కమిటీలో ఉన్నటువంటి 6 మంది కౌన్సిలర్లకు కూడా సమాచారం లేకుండా తన వ్యక్తిగతంగా కమిషనర్లను మరి ఏఈని ఏడీని అకౌంటెన్సీని తర్వాత అధికారులను అంతా తన పద్ధతిలో తను పెట్టుకొని మరి గత శాసనసభ్యుల ద్వారా చేయించినా లేకపోతే ముఖ్యమంత్రి ద్వారా చేయించినా తెలియదు, కానీ ఈ ఊరికి వచ్చినటువంటి నిధులు ఒక దాదాపు 19 కోట్ల రూపాయల నిధులు వస్తే అందులో సగానికి పైగానే తప్పుడు పద్ధతిలో బిల్లులు చేసుకొని పనులు జరగకుండానే బిల్లులు చేసుకొని తిన్నారు. ఈ విషయంలో ఇప్పటికీ మేము కలెక్టర్గా గత 20వ తారీఖు నాడు 2వ నెలలో జరిగినటువంటి మీటింగ్లో మన శాసనసభ్యులు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ముగ్గురు వస్తే వాళ్ళ ముగ్గురు ద్వారా మొత్తం రికార్డులంతా కూడా మాకు కావాలని కోరడం జరిగింది. కాబట్టి ఆ బడ్జెట్ను వ్యతిరేకించినప్పటికీ ఆ రోజు తాత్కాలికంగా వాయిదేసి మాకు ముందు పాత లెక్కలు చెప్పని చెప్పేసి అడగడంతోన కలెక్టర్ గారు కమిషనర్ గారికి ఆదేశిస్తే ఆ రికార్డులన్నీ మేము పరిశీలిస్తే ఇప్పటికి వచ్చిన కొంత అవినీతి బయటపడ్డది. ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం ఇవ్వట్లేదు. ఎంబీలు కానీ తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇంకా పూర్తి స్థాయిలో మాకు కావాల్సిన అవసరం ఉంది. కొందరు కాంట్రాక్టుల పేరు రాశారు, అర్థం కాని పద్ధతిలో కాంట్రాక్టులు ఎవరో తెలియదు, కౌన్సిల్ సభ్యులకు సమాచారమే లేదు. ఇట్లాంటి పద్ధతిలో కొంతమంది కాంట్రాక్టులు లక్షల రూపాయలు బిల్లు ఎత్తుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఈ అవినీతి పైన మరి మీ ద్వారా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. కాబట్టి మున్సిపల్ ప్రజల యొక్క అభిప్రాయాలను మరి పత్రికల ద్వారా మీడియా ద్వారా ముందుంచి రేపు ఈ విషయంలో ఈరోజున్న 6 మంది కౌన్సిలర్లతో పాటు ఇంకో 2-3 కౌన్సిలర్లు బయట ఉన్నారు, వాళ్ళు కూడా ఈ అవినీతికి మద్దతుగా వస్తే అన్ని రాజకీయ పార్టీలను కూడా కూడగట్టుకొని అమర్చింతలో ఇంత